వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మన దగ్గర పెద్ద మొత్తంలో అమౌంట్ ఉన్నప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇల్లు కొనాలా లేకపోతే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలా? ఎక్కడ పెడితే లాభాలు ఉంటాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు యాంప్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర ఒక 50 lakhs రూపీస్ ఉన్నాయి. ఈ మొత్తం అమౌంట్ తో టోటల్ ఇంటిపైన ఇన్వెస్ట్ చేసి ఇల్లు కొనుక్కోవడం బెస్ట్ అంటారా, లేకపోతే కొంచెం అమౌంట్ ఇంటికి కట్టి మిగతాదంతా ఈ ఇన్వెస్ట్మెంట్ లో పెడితే బాగుంటుందంటారా? ఏదైతే ఎక్కువగా లాభాలు వస్తాయంటారు? మేడం, ఇక్కడ టాపిక్ ఏంటంటే 50 లక్షల ఇన్కమ్ ఉంది, రైట్? వాళ్ళు మొత్తం అంతా డబ్బులు కట్టి ఇల్లు తీసుకోవాలా, లేకపోతే డౌన్ పేమెంట్ చేసి ఇల్లు తీసుకోవాలి, లేకపోతే దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏది ఎక్కడ మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది అనేది మాట్లాడదాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ అసెట్, లిక్విడ్, క్యాష్. ఓకే, సో ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఒక 50 లక్షలు ఉందో, నేను రెండు స్ట్రాటజీస్ తీసుకున్నాను. ఒక స్ట్రాటజీ ఏంటంటే, జనరల్గా ఒక 50 లక్షలకు మనం ఇల్లు కొనాలంటే ఇప్పుడైతే 50 లక్షలకు దొరకదు. సో నేను తీసుకుంది ఏంటంటే, ఒక 1 కోటి రూపాయలు మినిమము ఒక ఇల్లు కొనుక్కోవడానికి కావాలి, రైట్? సో ఇక్కడ నేను 2 స్ట్రాటజీస్ మాట్లాడతాను. స్ట్రాటజీ 1లో ఏంటంటే, 1 కోటి రూపాయలు ఇల్లు ఖరీదు, ఇల్లు ఖరీదు 1 కోటి రూపాయలు, వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు 50 లక్షలు. అంటే 50 లక్షలు డౌన్ పేమెంట్ చేసి మిగతా 50 లక్షలు లోన్ తీసుకోవాలి, కరెక్ట్? 1 కోటి రూపాయలు. సో ఎప్పుడైతే ఒక 50 లక్షలు డౌన్ పేమెంట్ చేసి 50 లక్షలు లోన్ తీసుకుంటారో, ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఇంకేం డబ్బులు మిగలదు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏం మిగలదు. అంటే ఒక ఇల్లు కొనుక్కుంటున్నాం, ప్లస్ దాని మీద మన ఈఎంఐ కట్టుకోవాలి. సో ఇన్వెస్ట్ చేయడానికి మీ దగ్గర ఎలాంటి డబ్బులు లేవు. తర్వాత ఎక్కడైతే మీరు లోన్ తీసుకుంటారో, ఇప్పుడు జనరల్గా ఏంటంటే 1 crore ప్రాపర్టీ అయినప్పుడు 50 lakhs డౌన్ పేమెంట్ ఎక్కువ చేసినప్పుడు మన ఈఎంఐ తక్కువకి వెళ్తాం. అంటే సారీ, రిమైనింగ్ అమౌంట్ 50 lakhs కి ఈఎంఐకి వెళ్తాం. అక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది మనకు తగ్గుతుంది జనరల్ గా. ఓకే, తర్వాత లిక్విడిటీ అనేది ఇక్కడ ఉండదు, ఎందుకంటే మొత్తం మీరు పే చేశారు కాబట్టి మీ దగ్గర ఎలాంటి లిక్విడిటీ ఉండదు. ఎప్పుడైతే డబ్బులు లేదో మీరు డైవర్సిఫికేషన్ కూడా చేయలేరు, డబ్బులు లేదు కాబట్టి మీరు ఇంకెక్కడ ఏ అసెట్ క్లాస్ లో పెట్టలేకపోతారు. సో ఇక్కడ మనం ఒకవేళ ఓన్లీ ప్రాపర్టీ కొంటున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక వెల్త్ క్రియేషన్ ఒక మోడరేట్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? ఇప్పుడు కమింగ్ టు స్ట్రాటజీ 2లో ఏమవుతుందంటే, మళ్ళీ అదే 1 కోటి రూపాయల ప్రాపర్టీ, ఓకే, హౌస్, అదే 50 లక్షలు ఇన్కమ్ వచ్చిన వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారంటే, డౌన్ పేమెంట్ ఒక 30 lakhs చేస్తారు, ఓకే, అది మిగతా 20 లక్షలు, మిగతా 70 లక్షలు లోన్ తీసుకుంటారు. 1 కోటి రూపాయల ప్రాపర్టీ కదా, 30 lakhs డౌన్ పేమెంట్ చేసి మిగతా 70 lakhs లోన్కి వెళ్తారు. అంటే హయ్యర్ లోన్ అమౌంట్ కాబట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా చాలా హై ఉంటుంది. అంటే కట్టే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పర్సెంటేజ్, ఇంట్రెస్ట్ కట్టే ఇంట్రెస్ట్ ఎక్కువ 70 lakhs పైన కాబట్టి ఎక్కువ ఉంటుంది. సో మిగతా వాళ్ళకి ఇంకా ఎంత ఉంది? 30 lakhs డౌన్ పేమెంట్ చేశారు కదా, 20 lakhs ఇంకా ఆయన దగ్గర ఉంది. ఆ 20 lakhs గానీ మనం ఇన్వెస్ట్మెంట్స్ గానీ చేస్తే, ఓకే, ఇది చేసే ఛాన్సెస్ ఉంటాయి. చేస్తే అక్కడ ఏంటంటే మనకి ఒక హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అనేది హై ఉంటుంది, బికాస్ మనం 70 లక్షల లోన్ తీసుకున్నాము. అదే విధంగా మనకి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మంచి రిటర్న్స్ అనేది కూడా హై వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఆ 20 lakhs ఇన్వెస్ట్మెంట్. ఓకే, అది కాకుండా మళ్ళీ ఇల్లు మీద ఇన్వెస్ట్ చేసినా కదా, అది కూడా మోడరేట్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాంబినేషన్ ఆఫ్ బోత్, రైట్? ఇక్కడ లిక్విడిటీ కూడా మనకి ఎప్పుడైనా కావాలి అనుకునేటప్పుడు 20 లక్షల అమౌంట్ ఉంది కాబట్టి మనకి ఇమీడియట్ గా ఎప్పుడైనా కావాలనుకున్నది లిక్విడిటీ అమౌంట్ అనేది ఉంటుంది మన దగ్గర, రైట్? అది కాకుండా మేడం, డైవర్సిఫికేషన్ అనేది మనం ఇక్కడ చేస్తున్నాం. ఒక ఇల్లు ఒకటే కాకుండా మీ ఉండే 50 లక్షల్లో కొంత ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తున్నాం. ఎక్కడైతే మన అదర్ నీడ్స్ లైక్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అవనండి, లేకపోతే మీ రిటైర్మెంట్ అవనండి, దానికి కూడా మీరు ప్లానింగ్ అనేది చేస్తున్నారు. అంటే మీ యువర్ పోర్ట్ఫోలియో ఈజ్ డైవర్సిఫైడ్, రైట్, యాజ్ పర్ యువర్ గోల్స్. అది అర్థం చేసుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. మరి ఇక్కడ వెల్త్ క్రియేషన్ దేంట్లో ఎక్కువ ఉంటుందని మాట్లాడుకుంటే, ఆప్షన్ 1లో కంటే ఆప్షన్ 2లో ఎక్కడైతే 1 crore ప్రాపర్టీ 30 lakhs డౌన్ పేమెంట్ చేసి
70 lakhs హోమ్ లోన్ తీసుకుంటూ 20 lakhs ఇన్వెస్ట్ చేసినప్పుడు హై రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, రైట్? బికాస్ కాంబినేషన్ ఆఫ్ బోత్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో కాబట్టి. ఇప్పుడు అదే 20 lakhs కానీ మనం ఏం చేస్తాం, జనరల్ గా ఒక హౌస్ లోన్ తీసుకునేటప్పుడు 20 years సమయం టెన్యూర్ పెట్టుకుంటాం, సో అదే టెన్యూర్ 20 lakhs కూడా అదే 20 lakhs వదిలేసాం అనుకోండి 20 years ఒకేసారి ఇన్వెస్ట్ చేసి, అది ఎంత వస్తుంది సుమారుగానే మాట్లాడుకుంటే మన మినిమం టు మినిమం రిటర్న్స్ 8% నుంచి 14% వరకు మాట్లాడుకుందాం. 8% రిటర్న్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి రిటర్న్స్ కానీ జనరేట్ అయితే 20 lakhs పెడితే వాళ్ళకి దగ్గర దగ్గర 93 lakhs రిటర్న్స్ అవుతుంది, రైట్? సేమ్ 20 years. 20 years ఈఎంఐ కడుతుంటారు, దాంతో పాటు 20 lakhs ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఇన్వెస్ట్ చేసి పెట్టుంటారు. అది అలాగా ఆ 20 years లో 93 lakhs క్రియేట్ అవుతుంది 8% కే. 10% గానీ రిటర్న్ జనరేట్ చేస్తే 1,35 lakhs, రైట్? మూడోది 12% రిటర్న్స్ గానీ జనరేట్ చేస్తే 20 lakhs మీద 1.93 crores క్రియేట్ అవుతుంది. నాలుగోది 14% గానీ రిటర్న్స్ జనరేట్ చేస్తే 2.67 crores వెల్త్ క్రియేట్ అవుతుంది. చూడండి మేడం, ఒక జస్ట్ 20 lakhs ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఏంటంటే మీకు ఒక ప్రాపర్టీ ఓన్ అవుతుంది, హౌస్ మీరు సొంతం చేసుకుంటున్నారు 20 years లో, తర్వాత మీకు అది దాంతో పాటు ఒక వెల్త్ క్రియేషన్ కూడా చేసుకుంటున్నారు. సో 8% చూసుకున్న 93 lakhs, 14% తీసుకుంటే 2.61 crores. రిస్క్ ఉండదా సార్ మరి ఇట్లా? ఇందులో రిస్క్ కొంచెం ఉంటది కదా, రిస్క్ ఉంటేనే రివార్డ్స్ ఉంటది, హై రిటర్న్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఆయన దగ్గర ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే 20 years సమయం ఉంది ఆయనకి, రైట్? 20 years సమయంలో ఉండేటప్పుడు మన రిస్క్ ని తగ్గించుకోవడం అంటే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో కానీ పెట్టుకోగలిస్తే మనం మంచి రిటర్న్స్ అనేది చేయగలుగుతాం. డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అని మళ్ళీ మాట్లాడుకుంటే 8% అనేది మాట్లాడినప్పుడు డెట్ కేటగిరీలో 10 to 12, 14% మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ ఈక్విటీలో అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే మాత్రం మనకి రెండు డ్యూల్ బెనిఫిట్స్, మీ ఇల్లు సొంతం అవుతుంది, మీకు మంచి వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది, మీ రిటైర్మెంట్ కావనండి, మీ పిల్లల ఎడ్యుకేషన్ కావనండి, ఏదో ఒకటి క్రియేట్ అవుతుంది. అది కాకుండా మేడం ఎవరైనా ఒకవేళ లోన్ ఎవరైతే 20 years మనం మాట్లాడుకుంటున్నామో, కరెక్ట్, 20 years ఈఎంఐ తీసుకుంటున్నారు, అది ఒక 50 lakhs లోన్ తీసుకుంటున్నారా లేకపోతే 70 lakhs లోన్ తీసుకుంటున్నారా సెకండరీ, అది తీసుకునేది కూడా ఏంటంటే 20 years తీసుకుంటారు. అదే లోన్ ఈఎంఐ గానీ మనం విత్ ఇన్ 10 years గానీ క్లోజ్ చేసుకోగలిస్తే మన కట్టే ఇంట్రెస్ట్ కూడా బాగా తగ్గించుకుంటూ ఇంకా మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఒక 50 lakhs ఇన్కమ్ ఉండేటప్పుడు ఆప్షన్ 2 నేను ఏదైతే మాట్లాడానో 1 crore ప్రాపర్టీ, 30 lakhs డౌన్ పేమెంట్, 70 lakhs హోమ్ లోను, 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.